ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో జనజీవనం స్తంభించిపోయింది. పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉత్తర తూర్పు భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర రూపం దాల్చాయి. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్లో వర్ష సంబంధిత ప్రమాదాలలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ ఘటనల్లో 12 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలకు పూంచ్ జిల్లా భారీగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొబైల్ నెట్వర్క్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ సమాచారం అందుకున్న జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని జమ్మూకు వెళ్లిపోయారు. మరోవైపు వరద ప్రభావిత జిల్లాలోని పరిస్థితులపై కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్, హరిద్వార్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రతా దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అటు అస్సాంలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. వందల మంది వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వరద బాధితులని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్లో వానలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.